ప్రజలు విశ్వాసంతో ఓటు వేసి గెలిపించినప్పుడు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, కానీ పరిపాలన చేతకాని వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ వైటీ నాయుడు వీధిలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఆయన పర్యటన ఆద్యంతం పూల వర్షంతో ప్రజలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వైటీ నాయుడు వీధిలోని ప్రతి ఇంటికి వెళ్లిన నారాయణ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు ఆయనకు తమ సమస్యలను విన్నవించారు. ప్రతి సమస్య పరిష్కారం దిశగా టీడీపీ ప్రభుత్వంలో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని నారాయణ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడారు. ఈరోజు నెల్లూరులో 7వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం గడప గడపకు ప్రారంభించాం. ఎక్కడికైనా స్పందన అనూహ్యంగా ఉంది. ఇప్పుడే 48వ డివిజన్లో ఈ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఆ 48వ డివిజన్లో పొర్లుకట్ట ఏరియాలో తిరిగాను. అక్కడ వాళ్ళ సమస్యలు కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. అంటే చిన్న చిన్నవి సమస్యలు, అవన్నీ తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఖచ్చితంగా వాళ్ళందరికీ చెప్పాను, 2024 ప్రభుత్వం వస్తుంది, మీ సమస్యలు తీరుస్తామని. అంటే వాళ్ళు ఎంతో కాలం నుంచి అక్కడ ఉన్నారు. అయితే వాళ్ళకి మట్టి రోడ్ల మీద తిరుగుతున్నారు, చిన్న చిన్నవి. అవంతా వేస్తే 4 అడుగుల రోడ్డు, 4 అడుగులు వెడల్పే, అంతకుమించి ఏం లేదు. అవన్నీ చెప్పాను. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వెంటనే ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో కంప్లీట్ చేయిస్తానని చెప్పడం జరిగింది. అది పెద్ద ఖర్చు కూడా కాదు. అది మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే దాన్ని కంప్లీట్ చేసేయచ్చు. అదేవిధంగా దోమల బెడద అత్యధికంగా ఉందని యాక్చువల్గా వాళ్ళందరూ అక్కడంతా ప్రతి ఒక్కరూ దోమల బెడద అంటే డ్రైన్స్ క్లీన్ చేయలేదు, మెయిన్స్ ఫ్లో లేదు, వాటర్ ఫ్లో లేదు. ఎప్పుడు కూడా డ్రైన్స్లో వాటర్ ఫ్లో ఉంటే దోమలు అంటూ ఉండవు. ఫ్లో లేనప్పుడు చెత్తా చెదారం అక్కడే బ్లాక్ అయిపోద్ది. బ్లాక్ అయినప్పుడు అక్కడ దోమలు గుడ్లు పెట్టడం, దాని ద్వారా ఎక్కువ దోమలు తయారు కావడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఉంది. రెగ్యులర్గా ఎప్పుడెప్పుడు కానీ క్లీన్ చేస్తూ ఉంటే అటువంటి సమస్య ఉండదు. అది చెప్పొచ్చాను వాళ్ళకి. మరొక 3 నెలలు వెయిట్ చేయండి, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా చేయిస్తానని. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క డివిజన్లో 7వ డివిజన్లో 176వ బూత్లో ప్రారంభించాం. ఇక్కడ ప్రజలు అనూహ్యమైన స్పందన. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఈ టైంలో ఉంటారని. ఎందుకంటే నేను 6:30కి ఇచ్చాను టైము, వచ్చేళ్ళకి దాదాపు 7 దాటింది. అయినా ఇంతమంది ఈ టైంలో ఉండారంటే నిజంగా ప్రజల యొక్క స్పందన ఎలాగుందో దీన్ని బట్టి తెలుస్తుంది. ఖచ్చితంగా ఒకటే, నెల్లూరు సిటీలో ఈరోజు ప్రతి ఒక్కరూ కామన్గా చెప్తుండేది ఒకటే సమస్య, దోమలు 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 దోమలు. ఎక్కడికి పోయినా, ఏ డివిజన్కి పోయినా, ఏ బూత్కి పోయినా, ఏ వార్డుకి పోయినా, ఏ వీధికి పోయినా వాళ్ళు చెప్తుండేది అంటే ఇదిగో మీ ముందే దోమలు తిరుగుతూ ఉన్నాయి, లైట్ల ముందు దోమలు దోమలు అంటున్నారు. దోమలకి శాశ్వత పరిష్కారం ఒకటే, ప్రపంచంలో ఎక్కడైనా అండర్గ్రౌండ్ సివరేజ్. దోమలకి శాశ్వత పరిష్కారం ఒకటే అండర్గ్రౌండ్ సివరేజ్. ఖచ్చితంగా 550 కోట్లతో ప్రాజెక్ట్ తెచ్చాము. దాన్ని 90% అయిపోయింది. ఇంకొక 10% ఉంటే ఇళ్ల నుంచి కనెక్షన్ ఇవ్వటమే, అది అయిపోయేది. వాళ్ళు ఆపేశారు. ప్రభుత్వం రాగానే ఫస్ట్ దాన్ని టేకప్ చేసి ఖచ్చితంగా చేస్తానని నెల్లూరు ప్రజలందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా డ్రింకింగ్, ఎవరికైనా ఆరోగ్యం బాగుండాలంటే తినే ఆహారం, తాగే నీరు, ఈ రెండే. మనుషులకు వచ్చే జబ్బులు తినే ఆహారం, తాగే నీళ్లు. అందుకనే సంగం బ్యారేజ్ నుంచి 37 కిలోమీటర్ల దగ్గర నుంచి పైప్ లైన్తో వాటర్ తెచ్చాము. ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి కూడా పైప్ కనెక్షన్స్ ఇచ్చాం. ఎక్కడికి పోయినా బ్లూ పైప్ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని సెకండ్ ప్రయారిటీగా తీసుకొని చేయటం జరుగుతుంది. అదేవిధంగా అనేకమైన ప్రాజెక్టులు టేకప్ చేసాం. అవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం 2024లో అత్యధిక మెజారిటీ రాష్ట్రం వస్తుంది, అన్నీ కంప్లీట్ చేస్తానని అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.